వైసీపీ అధికారంలో ఉండగా అన్ని అనుభవించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొత్త ముసుగులు వేసుకొని బయటకు వస్తున్నారు. జర్నలిస్టుల పేరుతో కొందరు, పిఏల రూపంలో మరికొందరు మంత్రుల పేషీల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని చేరవేసేందుకు వైసీపీ ఎత్తుగడ వేసిందని అధికార పార్టీ నేతలకు సందేహంగా ఉంది. వైసీపీ సర్కారులో ఎక్స్ట్రాలు చేసిన వారు టీడీపీ ప్రభుత్వంలోనూ కుప్పిగంతులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారా? కొత్త సర్కారు సమాచారాన్ని ఫ్యాన్ పార్టీ పెద్దలకు చేరవేసే కుట్రలకు తెరతీశారా? ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దన్నా ఇలాంటి వారి విషయంలో మంత్రులు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదు? సీఎం ఆదేశాలను బేఖాతరు చేయడం దేనికి సంకేతం? వాట్స్ ది స్టోరీ? అధికారంలో ఉండగా వైసీపీ చేయని అరాచకాలు లేవు. తమ వారు అనుకున్న వారికి ఏ రకమైన అర్హతలు లేకపోయినా అందలం ఎక్కించారు. భారీగా ప్రజాధనాన్ని దోచిపెట్టారు. 2019 నుంచి 2024 తిరుగులేని అధికారాన్ని అనుభవించిన వైసీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కానీ కొందరు నేతలు మాత్రం అతి తెలివిని ప్రదర్శిస్తూ తమ దగ్గర పనిచేసిన వారిని సేఫ్ ప్లేసులకు పంపుతున్నారు. అంతకుముందు వైసీపీకి చెందిన రోతపత్రికల్లో పనిచేసిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు, పేషీలతో పాటు సలహాదారుల ఆఫీసుల్లోనూ నియమించారు. ఆర్టీజీఎస్, డిజిటల్ కార్పొరేషన్లో వేలకు వేలు జీతాలిచ్చి కూర్చోబెట్టి మేపారు. ప్రభుత్వం ఇచ్చేది ప్రజాధనం, పుచ్చుకునేది మనం. ఏ పని చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరించేవారు. ఇలాంటి వారిలో కొందరిని వైసీపీ తన సోషల్ మీడియాలో ఉపయోగించుకుంది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొందరు నేతలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ దగ్గర పనిచేసిన వారిని గప్చుప్గా జర్నలిస్టుల ముసుగులో రంగంలోకి దించుతున్నారు. అంతేకాదు మరికొందరిని బ్లూ మీడియాలోకి పంపుతున్నారు. ఇంకొందరిని మంత్రుల పేషీల్లో స్థానం పొందేలా చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో పనిచేసిన వారితో పాటు మంత్రుల పేషీల్లో విధులు నిర్వహించే ఎవరినీ తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కానీ కొందరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సమర్థులని ముద్రవేసి కూటమి మంత్రులు తమ పేషీల్లోకి తీసుకుంటున్నారు. జర్నలిస్టుల ముసుగులో చొరబడిన వారు ప్రభుత్వ శాఖల నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించి వైసీపీ పార్టీకి అందిస్తారనే టాక్ ఉంది. చివరకు సీఎం ప్రెస్ మీట్ కు కూడా హాజరయ్యేందుకు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని పసిగట్టి సమాచార పౌర సంబంధాల శాఖ దృష్టికి తెచ్చారు. అప్పటికే బ్లూ మీడియాపై కన్నేసిన టీడీపీ నేతలు ఈ సమాచారాన్ని పార్టీ అధినేతలకు చేరవేశారు. అసలు విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఖంగు తిన్నారు. ఇక మంత్రుల పేషీల్లోకి కూడా మరికొందరు చొరబడుతున్నారు. నేరుగా తీసుకుంటే బాగుంటుందని పక్కన తిప్పుకుంటున్నారు. ఒకరిద్దరు మంత్రుల పేషీల్లో మాత్రం ఇప్పటికే చేరిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్న టీడీపీ నేతలు, తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన వారు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సమాచారం చేరవేశారు. సచివాలయంలోనూ మరికొందరు మంత్రుల పేషీల్లో జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో పనిచేసిన ఇలాంటి వారి విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. గత మంత్రుల పేషీల్లో పనిచేసిన సిబ్బంది కూడా ఈ ప్రభుత్వాన్ని గప్పు పట్టించారు. అలాంటి వారు తమ పాత బుద్ధులను పోగొట్టుకోరు. పైగా వైసీపీ నేతలు పురమాయించడంతో వచ్చిన ఇలాంటి వారంతా ఆ పార్టీ ఏజెంట్స్ గా పనిచేయరన్న గ్యారంటీ ఏంటి అనే ప్రశ్న వస్తోంది. స్వామి భక్తి ప్రదర్శించరన్న నమ్మకం లేదు. ప్రభుత్వ సమాచారాన్ని ఫ్యాన్ పార్టీ పెద్దలకు చేరవేస్తే ఎలా అనే సందేహం వ్యక్తమవుతోంది. వైసీపీ మంత్రులు పేషీల్లో పనిచేసిన సిబ్బందిని సమర్థత పేరుతో తీసుకోవడం సరైన పద్ధతి కాదనే వాదనలు ఉన్నాయి. అలాంటి వారి ఎఫిషియన్సీ ఏంటో తెలుసుకోకుండా ముందుగానే సమర్థులుగా ముద్ర వేస్తున్న ఎన్డీఏ మంత్రుల తీరును ఆయా పార్టీ కేడరే తప్పుపట్టే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి.